ఇవాళ బయట పోరాటం చేయాలన్నా బీజేపీ రేపటి నుంచి చూడు నువ్వు మేమేం మాట్లాడతాము. తాడూరు ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేయదలుచుకుంటే 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టేటువంటి ఒక మంచి అవకాశం. 2, గవర్నర్ గారు ఈరోజు హైకోర్టు ఏం చెప్పింది, గవర్నర్ గారు అప్రూవల్ లేకుండా గవర్నర్ గారి సంతకం లేకుండా మీరు జీవో ఎట్లిస్తారని చెప్పింది. ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ పెద్దలు దయచేసి నేను జీ తెలుగు ద్వారా మీ బీజేపీ పార్టీకి చేతులు జోడించి అప్పీల్ చేస్తున్నా, మీరు రేపు గవర్నర్ గారిని కలవండి. గవర్నర్ గారిని కలిస్తే గవర్నర్ గారు ఒక్క నిమిషం అన్నా, మనం ఇప్పుడు మీరు బీసీ బిడ్డలు మాట్లాడలేను, ఒక సొల్యూషన్ రావాలని చెప్పి మీ జీ తెలుగు ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చట్టం అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం పోయి గవర్నర్ కలిసిరు. అందులో బీజేపీ పార్టీ అరే ప్రధానమంత్రి టైం ఏంది, అపాయింట్మెంట్ ఏంది, ఎట్టబోతారు? ప్రధానమంత్రి 5 సార్లు లెటర్ పెడితే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లేదని నిండు సభలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిండు. అది అబద్ధం, మాకు అపాయింట్మెంట్ పెట్టలేదు అని ఎందుకు పిఎం ఆఫీసర్ చెప్పలేదు? బీజేపీ పార్టీలో ఆర్ కిషన్ ఏమో రాష్ట్ర ప్రభుత్వమే చేసే అధికారం ఉందంటాడు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారేమో ఇది ముస్లింలకు 10% ఇస్తారు కాబట్టి చేయమంటాడు. బండి సంజయ్ గారేమో ఇది బీసీ డిక్లరేషన్ కాదు ముస్లిం డిక్లరేషన్ అంటాడు. అదేవిధంగా ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ ఏమో అసలు రిజర్వేషన్లు చేసే చిత్తశుద్ధి లేదంటాడు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు గవర్నర్ గెలవరన్నా? మీరు గవర్నర్ గెలవాలి కదా, మీ బాధ్యత లేదా? బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని, బీసీ ప్రధానమంత్రి చేస్తాను వాళ్ళు గవర్నర్ గారిని ఎందుకు కలవరని నేను అంటున్నా. గవర్నర్ కలవండి. మీరు ఇన్నిసార్లు సెక్రటరియట్ పోయారు, రేవంత్ రెడ్డి గారితో జంతర్ మంతర్ పోయారు, ఒక ఇండియన్ కేబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూతవేట్ దూరంలో ఉన్నారు, కిషన్ రెడ్డి గారిని 2 సార్లు కలిసి సంజయ్ గారు ఉన్నారు, 2 సార్లు కిషన్ రెడ్డి గారిని అన్న సీనన్న 2 సార్లు కిషన్ రెడ్డి గారిని కలిసి చెప్పినావు, అయ్యా నువ్వు బీసీల ఓట్లతోటే గెలిచినావు, నువ్వు దయచేసి దీనికి ఆమోద ముద్ర వేయండి అంటే మేము ముస్లిం రిజర్వేషన్ ఉన్నాయి మేము చేయమని చెప్పిండు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మా తాడూరు సీనన్న బీసీ బిడ్డ కాబట్టి మేము కులగణన దేశవ్యాప్తంగా అయినా చేస్తామని మీరు అంటారు. కానీ రామచంద్రరావు గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు, మేము ఎప్పటికీ కూడా 9th షెడ్యూల్ బీసీ రిజర్వేషన్ పెట్టమని అమిత్ షా గారిని కలిసినాక చెప్పిండు. అమిత్ షా గారు తెలంగాణ పార్లమెంటు బీజేపీ పార్లమెంట్ లో మీటింగ్ పెట్టి అమిత్ షా గారు ఏం చెప్పిండు, తెలంగాణ ప్రభుత్వం చేసిన బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నాడు. దాని విధంగానే రాష్ట్రపతి భవన్ ప్రభావితం చేస్తున్నారు, ఇక్కడ రాజ్భవన్ ప్రభావితం చేస్తున్నారు. మీరు ఎక్కడికక్కడ తాళాలు పెట్టి ఎక్కడికక్కడ వాళ్ళని కట్టుదిట్టం చేసి అదేవిధంగా బీసీ బిల్లు ఈడ ఆమోదం జరుగుతుంది, బీసీ బిల్లు తప్పటడుగు వేస్తుండ్రు, బీసీ బిల్లు ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది అంటే లాభం ఏందన్నా? నేను ఒకటే చెప్తా ఉన్నా, కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకమైనటువంటి బిల్లులు వచ్చినా మీ రిక్వెస్ట్లు వచ్చినా బీజేపీ ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ అటువంటి చేయదు. కాంకరెంట్ గా ఎవరు మళ్ళా కోట్ల మీరు తీసుకురండి, మేము అమలు పరుస్తాం డెఫినెట్ గా. అది రేపు చేయబోతున్నాం మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా జనగణన అయినాక అవుతుంది. ఓకే భరత్, ఇప్పుడు నేను అంటున్నాను గవర్నర్ ఎసెంట్ ఇవ్వట్లేదు, రాష్ట్రపతి ఎసెంట్ ఇవ్వట్లేదు, లేట్ చేస్తున్నారు, బీజేపీ పాలిటిక్స్ ఆడుతుంది అది అన్నారు కదా. మద్రాసు వాళ్ళు ఎట్లయితే కేసు వేసినారో అట్లా ఎందుకు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు కాదు సార్? అవర్ సోషియో ఎకనామిక్ బిల్స్ హావ్ బీన్ కెప్ట్ పెండింగ్, దే ఆర్ నాట్ రెస్పాండింగ్, దే ఆర్ నాట్ అలోయింగ్ us టు ఫంక్షన్, దే హావ్ బికమ్ ఏ స్టంబింగ్ బ్లాక్ అని డిఎంకే వాళ్ళు అడిగినారు కదా, అట్లా ఎందుకు అడగలేదు? ఆల్రెడీ మద్రాసు కదా మనకు గైడెన్స్ ఇవ్వడానికి.